హాయ్ అండి, ఇవాళ మనం డెంటల్ ఎక్స్రేస్ అండ్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుందాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ స్వప్నిక ఫ్రమ్ సిఎస్ డెంటల్ హాస్పిటల్, నల్లగండ్ల. చాలామంది ప్రెగ్నెన్సీలో భయపడే ఒక థింగ్ ఏంటంటే డెంటల్ ఎక్స్రేస్ అండ్ డెంటల్ ట్రీట్మెంట్. సో ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తానండి. మనం ఒక ఫ్లైట్లో న్యూయార్క్ నుంచి టోక్యోకి ఒక రౌండ్ ట్రిప్ వేస్తే మనం ఎక్స్పోజ్ అయ్యే రేడియేషన్ 0.19 మిల్లీ సీవర్డ్స్. సో మనం గనక ఒక డెంటల్ ఎక్స్రే తీసుకుంటే మనం ఎక్స్పోజ్ అయ్యే రేడియేషన్ వచ్చి 0.005 మిల్లీ సీవర్డ్స్ నుంచి 0.01 మిల్లీ సీవర్డ్స్. సో అకార్డింగ్ టు యుఎస్ ఈపీఏ అండ్ ఏఈఆర్బి ఇండియా ప్రకారం మనం ఒక డెంటల్ ఎక్స్రే తీసుకుంటే ఎక్స్పోజ్ అయ్యే రేడియేషన్ వచ్చి డైలీ ఎక్స్పోజ్ అయ్యే రేడియేషన్ కన్నా తక్కువే ఉంటుందండి. ఫుల్ మౌత్ ఎక్స్రే తీసినప్పుడు మీరు ఎక్స్పోజ్ అయ్యే రేడియేషన్ వచ్చి 0.025 మిల్లీ సీవర్డ్స్, దట్ ఈస్ ఈక్వల్ టు 3 days ఆఫ్ రేడియేషన్. అండ్ మనం ఫ్లైట్లో ట్రావెల్ చేసిన దానికంటే చాలా తక్కువ ఉంటుంది. అండ్ మనం డెంటల్ ఎక్స్రేస్ తీసినప్పుడు ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్కి మనం చాలా కేర్ అయితే తీసుకుంటాం. ఒక లెడ్ యాప్రాన్ వేయడం, థైరాయిడ్ కాలర్ వేయడం వంటివి చేస్తూ ఉంటాం అనమాట. అండ్ ఎక్స్రే అనేది టీత్ దగ్గరే పెట్టి తీస్తాం, ఇంకా వేరే బాడీ పార్ట్స్ ఏది ఎక్స్పోజ్ అవ్వవు. సో ఫీటస్కి ఈ డెంటల్ ఎక్స్రే ఎక్స్పోజర్ అనేది చాలా మినిమల్గా ఉంటుందండి. సో ప్రెగ్నెంట్ లేడీస్ మీరు కనుక డెంటిస్ట్ని విజిట్ చేస్తే ఎక్స్రే తీయించుకోవడానికి మాత్రం అస్సలు హెసిటేట్ చేయకండి. వీ రికమెండ్ ద ఎక్స్రేస్ ఓన్లీ వెన్ దే ఆర్ రిక్వైర్డ్, దే ఆర్ కంప్లీట్లీ సేఫ్ అండ్ వీ యూజ్ అ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్. Hope this information helps. Thank you.